విక్రమ్ ఫుల్లుగా తాగి ఏం చెయ్యాలో తెలియక అక్కడ చాలా బాధపడుతూ నిల్చొని ఉంటాడు. ఇంతలో రాధ అటుగా వస్తుంది. ఇక రాధ వచ్చి విక్రమ్తో ఇలా అంటూ ఉంటుంది. నేను మా నాన్నను విడిపించడానికి ఒక లాయర్ని కలిశాను. ఆ లాయర్ మా నాన్నని విడిపించడానికి వాదిస్తానని అన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే విక్రమ్తో ఉన్న అతను ఇలా అంటూ ఉంటాడు. మరి అతను ఎక్కువ డబ్బులే అడుగుతాడు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రాధ అయితే అవును, అతను మామూలుగా కాదు 60 లక్షలు అడిగాడు అని చెప్పి అక్కడ ఉన్న రాధ అంటుంది. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక రాధ అయితే ఏం చెయ్యాలో ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మా నాన్నని నేను ఎలా బయటకు తీసుకురావాలో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ రాధ దగ్గరకు వెళ్ళి రాధతో ఎలా అంటూ ఉంటాడు. నువ్వేం బాధపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వేం కంగారు పడవద్దు. నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను నీ సమస్యలన్నింటినీ కూడా నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న విక్రమ్ అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాధ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది. అవును, నేను నిన్ను 1 year అగ్రిమెంట్ మీద పెళ్లి చేసుకుంటాను. మీ నాన్నని ఖచ్చితంగా బయటికి తీసుకుని వస్తాను అని చెప్పి విక్రమ్ రాధతో అంటాడు. ఆ మాట వినగానే రాధ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి ఇప్పుడు మీరు డ్రింక్ చేసి ఉన్నారు, ఇలానే మాట్లాడతారని చెప్పి రాధ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో విక్రమ్ రాధ చెయ్యి గట్టిగా పట్టుకొని, ఆగు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? చెప్పు, అలా అయితే మీ నాన్నని ఇప్పుడే విడిపిస్తాను అని చెప్పి విక్రమ్ అంటాడు. దాంతో రాధ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక వెంటనే అక్కడ అయితే చాలా వర్షం పడటంతో విక్రమ్ రాధ చేయి పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంటాడు. అది చూసి రాధ ఇబ్బంది పడుతుంది.